రోడ్డు కోసమే ఎన్నో సంవత్సరాలకి ఫైట్ చేసాం. మా తీర ప్రాంతంకి ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇక్కడ మీ గ్రామం నుంచి ఏ వచ్చినా కూడా బీచ్కి రావాలంటే ఈ రోడ్డు ఇంతకుముందు మట్టి రోడ్డుతో ఉండేది, రాళ్ళతో ఉండేది. మేము ఊరు నుంచి చేపలు పట్టుకెళ్ళాలన్నా, ఇక్కడ చేపలు పడిన ఊరికి తీసుకెళ్ళాలన్నా చాలా ఇబ్బందితో ఉండేది. ఇప్పుడు ఈ రోడ్డు వేయడం వల్ల మా మత్స్యకారులకి చాలా ఉపయోగపడుతుంది. గ్రామం నుంచి కూడా ఈ బీచ్లో ఏంటంటే మా ఊర్లో ఎవరు చనిపోయినా కూడా ఈ బీచ్కి తీసుకొచ్చే ఖననం చేయాలి. ఇప్పుడు ఏ రాత్రి వచ్చినా కూడా ఇక్కడ లైటింగ్ ఉంది, ఇప్పుడు పవర్ కూడా వస్తుంది. సోలార్ లైట్లు వేసారు. ఒక 10 సోలార్ లైట్లు వచ్చాయి. ఇంకా మరి కొద్ది రోజుల్లో మరొక 20 సోలార్ లైట్లు బీచ్కి వస్తున్నాయి. ఇది చాలా మంచి కార్యక్రమం చేపట్టారు సారు పవన్ కళ్యాణ్ గారు. మా ఊరు నుంచి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అంతకుముందు అయితే వర్షం పడిన తర్వాత మొత్తము రాళ్ళు అన్నీ తేలిపోయి పూర్తి ఇక్కడ నుంచి చేపలు తీసుకుని వెళ్ళాలంటే అది ఉంది కదా శివాలయం, అక్కడ వరకు తీసుకుని వెళ్ళాలి. మేము మత్స్యకారులం అంటే మేము ఇక్కడ నుంచి చేపలు తీసుకుని వెళ్ళాలంటే చాలా కష్టము. ఈ ప్రభుత్వం అంటే వచ్చిన తర్వాత రావాలన్నా కూడా కష్టం. బండి రావాలి పూర్తి మేము నడిచి వెళ్ళలేము, రాళ్ళు మొత్తం తేలిపోయి చాలా ఇబ్బంది. ఇప్పుడైతే బాగుంది, సూపర్. ఇప్పుడు మొత్తం కరెంట్ వచ్చేసింది. మొత్తం మాకు ఏటి ఇబ్బంది అంటే అప్పుడు ఎలుగు బండ్లు ఎక్కువగా చాలా భయము. అప్పుడు ఎలుగు బండ్లు ఎక్కువ మాకు చాలా చాలా ఇబ్బంది. ఇప్పుడు కరెంట్ వచ్చి నుంచి నెక్స్ట్ సోలార్ వచ్చి నుంచి మాకు ఇబ్బంది అనేది లేదు. ఇప్పుడు రావాలన్నా నైట్ రావాలన్నా ఎప్పుడు రావాలన్నా సింగిల్గానే వచ్చి వెళ్ళిపోవచ్చు. టూరిజం ప్లేస్గా కూడా ఇప్పుడు డెవలప్ అయింది. చాలా కార్యక్రమాలు టూరిజం సంబంధించిన కార్యక్రమాలు ఇప్పుడు ఈ బీచ్లో జరుగుతున్నాయి. ఇంతకుముందు అయితే ఈ రోడ్ లేకపోవడం వల్ల ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలా పిక్నిక్స్ అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. పిక్నిక్ స్పాట్ చాలా నీట్. అది ఒడ్డు తీర ఇది సుమారు 66 లక్షల వరకు ఖర్చు అయింది. పేరు జగ్గర, ఎంపల్ జగ్గర. లివింగ్ మోటార్ ఫీల్డ్ అంటే తుప్పన వెహికల్ నడిపించుకుంటాం. జీవనోపాధి అదే అనమాట మాకు. అదే అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చే శవం తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది. ఇప్పుడు ఈ రోడ్ ఏంటంతా బాగాను ఊరులో అభివృద్ధి చేసి వేసిన వల్ల ఏంటంటే అంతనో ఇప్పుడు వెళ్ళడానికి అన్నికి బాగుందంట. అప్పుడు మత్స్యకారులు వెళ్ళాలంటే భయము. ఏవికి 4 గంటలకు వెళ్ళినోళ్ళు ఇప్పుడు అప్పుడు 4 గంటలకు వెళ్ళాలంటే భయము. ఇప్పుడు ఏవికి 3కు 2కు కూడా వెళ్ళిపోతాండ్రు. నైటింగ్ సదుపాయం అన్ని రకాల సదుపాయం అయింది. అప్పుడు మా తాతల తల్లిదండ్రులు అప్పటి వరకు ఈ రోడ్డు ఏటి లేదు, చిన్న గోర్జి అనమాట. అలాగే ఏంటంటే అభివృద్ధి అయ్యి ఇది ఇంతవరకు ఇప్పుడు ఈ పరిస్థితి అయింది. మొన్న నైట్లు కూడా అన్నీ వేసి పట్టుబొగలు ఇప్పుడు వేయందనమాట. ఫస్ట్కి బాగా పవన్ కళ్యాణ్ గారు తెలుసా? పవన్ కళ్యాణ్ తెలుసు సార్. మరి ఆయన వేయించింది అది పవన్ కళ్యాణ్ అంటే మా అన్నయ్య ఫ్రెండ్స్ మేము. మళ్ళీ పవన్ కళ్యాణ్ అద్దరు అందములు కాబట్టి మరి ఉండాలి, తప్పదు కదా. మేము ఆయన చిరంజీవి సినిమా రిలీజ్ అయితే శ్రీకాకుళం వెళ్ళిపోయాము. అప్పుడు ఆ రోజు లారీలు ఉండేవి, లారీలు ఎక్కి వెళ్ళిపోయాము. చిరంజీవి మాకు ఒక గ్రూప్ ఉండేది అనమాట. మేము వెళ్తే మాకు టికెట్లు ఇచ్చేవాళ్ళు, ఆ సీట్ చూపించాము. చిరంజీవి ఫ్యాన్ అనమాట. మా ఊర్లో ఉండేళ్ళు అంటే మా ఊరు కాదు, అన్ని విలేజ్లలో లారీ వెళ్ళి అప్పుడు శ్రీకాకుళం వరకు లారీ ఎక్కిపోయాము. వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోయాము. అప్పుడు వాళ్ళకి ఉండేది అనమాట. ఇలా ఒక రోజు 2 రోజుల తర్వాత వచ్చేవాళ్ళు, బస్సు చచ్చిపోయి ఉండదు. అలాగే ఒక రోజు 2 రోజుల తర్వాత వచ్చేవాళ్ళము. మరి వాళ్ళ తమ్ముడు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు, ఎలా చేస్తున్నాడు? మరి సూపర్. అసలు సీఎం అవ్వాలి. సీఎం అవుతే మంచి ఒక లెక్క తేలిపోద్ది అనమాట. మీ గ్రామం ఎలా ఉంది? ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీ పంచాయతీ శాఖ తీసుకున్నారు కదా, మీ గ్రామం అభివృద్ధి అవుతుంది? బాగుంది సార్. అభివృద్ధి అవడానికి ఇంకేం ఇంకా మరి టైం ఉంది కదా, ఈ టైంలో మరి లెక్క తేలిపోద్ది అనమాట. చాలా సూపర్ అసలు. నిజంగా అంతే ఆయన సీఎం స్థాయికి మళ్ళీ వచ్చేసరికి ఆయన సీఎం అయితే బాగుంటుందని నా ఆలోచన, కోరిక అనమాట. చక్కగా అన్ని రకాలకి బాగుంది. అంటే ఎక్కడ అవినీతి అనేది ఉండదనమాట. ఏనికని ప్రజలకు చేరాలని ఒక మన అవసరమే దాని సొంత డబ్బులతో కూడా పెట్టిన రోజులు మేము చూస్తున్నాం. అని సొంతం కూడా అని ఎంత కష్టపడి చాలా అనకూడదంటే వాళ్ళ అన్న చరిత్ర చూస్తే వాళ్ళ అన్నకి ఏమీ లేదు. వాళ్ళ మామగారు వాళ్ళు అలాగ పైకి వచ్చాడు చిరంజీవి, వాళ్ళ మామగారు వాళ్ళు పైకి వచ్చాడు. అలాగా వీళ్ళ కుటుంబం కూడా ప్రజలకు పెడదామా, ఎంత మనం కష్టపడి సంపాదించింది ప్రజలకు పెడతామని ఒక లెక్క అనమాట ఈ కుటుంబం. ఓకేనా, థ్యాంక్స్. ఓకే. సూరాడ వాసు, బేతాళపురం పంచాయతీ ఎంపీటీసీ. ఏ పార్టీకి ఎంపీటీసీ?
ఇండిపెండెంట్గా గెలిచాను, తెలుగుదేశం సపోర్ట్గా. అవునా? ఇండిపెండెంట్గా సార్ టీడీపీ వాళ్ళు ఇవ్వలేదా సీటు? వైసీపీలో ఉంది ఇంతకుముందు, మధ్యలో ఇబ్బంది అంతా పెట్టారు, దాన్ని బట్టి ఇండిపెండెంట్గా చేశాను. ఎన్ని ఓట్లతో గెలిచావు? 239. అవునా? ఓకే, బాగా వచ్చింది అయితే. ఏంటి మరి ఈ రోడ్డు పరిస్థితి ఏంటి? అంతకుముందు ఎలా ఉండదు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది ఈ రోడ్డు? చాలా సంతోషము, ఎందుకంటే నేను బుద్ధెరిగి ఎన్నో అంత పార్టీ నాయకులకి చాలాసార్లు చెప్పడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి కృషి అంత ఇది కష్టపడ్డాము, కానీ ఫలితం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రహదారి అనేది నిర్మించడం అయితే జరిగింది. చాలా సంతోషకరమైన విషయం అని. అంటే ఊర్లోకే కాకుండా సముద్రానికి కూడా పవన్ కళ్యాణ్ గారు రోడ్డు వేశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అదే ఈ రోడ్డు కోసమే ఎన్నో సంవత్సరాలకి ఫైట్ చేసాం, కాలేదు. ఈయన పంచాయతీ మినిస్టర్ అయ్యగా అయింది, వచ్చిన వెంటనే అయింది. ఎంత అయింది ఖర్చు? ఎంత అయింది దీనికి? ఇంకే 29 లక్షలు. 69 లక్షలు. దేనికి యూజ్ చేసుకుంటున్నారు మీ గ్రామ ప్రజలు అందరు దీనికి? ఇది బేతాళపురం పంచాయతీకి సంబంధించి కాదు, అంతే. బేతాళపురం ఎవరు చనిపోయినా ఇక్కడ శ్మశానం అనేది ఉంది, ప్రతి ఒక్కరికి ఇది అవసరం. నెక్స్ట్ మత్స్యకారులకి ఇక్కడ కొన్ని కుటుంబాలు ఉన్నాయి, అలాగే ఎలుగుబంట్లు ప్రమాదం ఉంది. ఎలుగుబంట్లు వస్తాయి ఇక్కడికి? ఎలుగుబంట్లు వస్తాయి ఇప్పుడు కూడా, పెద్ద పెద్దవి. ఆ విధంగా కూడా ఎంతో మత్స్యకారులకు కూడా ఉపయోగం అనేది. దాడి చేస్తాయి అవి? దాడి అయితే ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. చూసారా మీరు? దగ్గర కనపడతాయి మనకి దొరికితే. ఈ శివాలయం ఉంది, శివాలయం కూడా వస్తున్నాం ఎన్నోసార్లు. విషయం అనుక అవుట్ అయింది, సోషల్ మీడియాలో కూడా వచ్చాయి. పంచాయతీ మినిస్టర్ అయ్యాగా వేయడం వల్ల మీకు చాలా సంతోషం. చాలా సంతోషం. అంటే ఇది ఒకటే కాదు, ఊర్లో కూడా పనులు జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు వచ్చాక. సిసి రోడ్లు ఇవన్నీ అంతకు ముందు అయితే ఏ పనులు జరగలేదు. ఇప్పుడు మాత్రము మా పంచాయతీలో ఒక 24 లక్షలతోని ఒక సిసి రోడ్డు కూడా నిర్మించుకున్నాము. అది కూడా ఎన్నో రోజుల నుంచి కాలేదు, ఇప్పుడు చేసుకున్నాం. అదే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు ఇన్ని పనులు చేసినందుకు. అన్న మీ పేరు? నా పేరు రామారావు సార్. ఏం చేస్తూ ఉంటారు? నేను కూలి పనికి వెళ్తుంటాను సార్. కూలి పనికి వెళ్తూ ఉంటారు. ఈ రోడ్లో ఏం పని ఉంటుందా మీకు? మాకు ఈ రోడ్లో చాలా బాగుంది సార్, అభివృద్ధి చాలా బాగా జరిగింది సార్. అంతకుముందు ఎలా ఉండదు, పవన్ కళ్యాణ్ గారు వచ్చాక రోడ్డు ఎలా ఉంది ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారు వచ్చాక రోడ్డు మాత్రం సూపర్గా ఉంది, పర్వాలేదు. అన్ని ఊర్లో పర్వాలేదు, ఇక్కడ పర్వాలేదు, ఇక్కడ బాగానే ఉంది, అభివృద్ధి బాగానే ఉంది. అంటే అప్పుడు ఎలా ఇబ్బంది పడేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉందంట? ఆ రోజుల్లో చాలా ఇబ్బంది పడేవాళ్ళం సార్, ఇప్పుడు పర్వాలేదు. దేనికైనా కానీ సౌకర్యం బాగుంది, ఏదైనా పర్వాలేదు. వాళ్ళకి వెళ్ళాలన్నా సరే ఈజీగా వెళ్ళొచ్చు. ఆ రోజులో గొంతులు ఇవన్నీ ఉండేవి సార్, పర్వాలేదు. ఇప్పుడు అభివృద్ధి బాగానే జరిగింది. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఓకే అన్న మీ పేరు? తాడలప్పల స్వామి. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు తొలి వేశారంటే ముందు మేము ఎలాగే నడిచి వెళ్ళేవాళ్ళము. మాకు శ్మశానం ఉందండి, ఆ శ్మశానంకి మేము అప్పుడు మాకు పని శ్మశానానికి పని పడేది. ఆ శ్మశానం ఇది లేకుండా అంటే గోజి అక్కడ అమ్మవారి గుడి కట్టాం, దేవుడి గుడి ఆ శంకరాలయంకి శివాలయంకి రోడ్డు వేశారు. ఆ రోడ్డు మీద ఇప్పుడు దానికి ఎలా అనిపిస్తుంది? బాగుందా ఇప్పుడు రోడ్డు? ఇప్పుడు రోడ్డు బాగుంది, దారి బాగుండదా? దారి బాగుంది, మరి చేసుకుని అన్ని బాగుంటాయి. అన్నీ వేస్తారు సార్, లైట్లు అన్నీ వేస్తారు ఇప్పుడు. లైట్లు కూడా వేస్తారు. అంతకుముందు చాలా అసలు వెళ్ళడానికి కూడా బండి లేదు కాదంటగా. లేదు, ఆ దారి కొద్ది దారి ఉన్నాం, కాకపోతే ఇంతకుముందు కొద్ది దగ్గర ఉండి ఇప్పుడు కాస్త దూరం అయింది. కొద్దిగా కాలినడక బాట ఉండేది, ఇప్పుడు కాస్త దూరం అయింది. తార్ రోడ్. సంతోషం అయితే ఆ దారి కావడం మా సంతోషం. సంతోషమే కదా సార్. అండి. మీ పేరు? మోహన్. ఏం చేస్తూ ఉంటారు మీరు? మామూలుగా ప్రైవేట్ వర్క్. అంతకుముందు ఎలా ఉండదు రోడ్డు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఎలా ఉంది రోడ్డు? ఇక్కడ మీ బీచ్కి వేశారు కదా, బాగానే ఉంది. కూటమి ప్రభుత్వం బాగానే అభివృద్ధి చేసింది. అభివృద్ధి చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. అంతకుముందు ఎలా ఉండదు? అంతకుముందు అంతా ప్రధానంగా ఉండేది రోడ్డు. ఒకవేళ ఊర్లో ఎవరో చనిపోయినా సరే తీసుకెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. చాలా గొడవలు కూడా జరిగాయి. ఏం గొడవలు జరిగినాయి అంటే ఇంతకుముందు పనికి ఆహార పథకం కింద
ఈ రోడ్డు అనేది శాంక్షన్ అయింది. మళ్ళీ దీన్ని తార్ రోడ్గా కన్వర్ట్ చేసేటప్పుడు స్థానిక నాయకులకి ప్రతిపక్ష నాయకులు బాగా ఇబ్బంది పెట్టారు అనమాట లీగల్గా. ఇక్కడే కాదు, ప్రతి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కూడా మారుమూల ప్రాంతాలకి అభివృద్ధి చేస్తున్నారు. మరి ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్సే కదా ఉండాలి. దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మా గ్రామం తరపున కూటమి ప్రభుత్వానికి థ్యాంక్స్. ఓకే, థ్యాంక్స్. స్థానిక నాయకులకు కూడా వాళ్ళు ఉండబట్టే కదా. ఓకే, ఎవరు మీ పేరు? కుమారస్వామి నా పేరు. గుడికి వెళ్ళి వస్తున్నారా? గుడికి వెళ్ళి వస్తున్నాం సార్. అంతకుముందు ఎలా ఉండేది ఈ రోడ్డు? పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఎలా ఉంది? ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఉన్నది. రోడ్డు వేసిన తర్వాత అంత జనాలకి అంత అవైలబుల్గా ఉన్నది. మందిరంకి వెళ్ళడానికి అలాగే బీచ్కి వెళ్ళడానికి అంత బాగానే ఉన్నది. బాగుంది. సరే, థ్యాంక్స్. ఇప్పుడైతే చాలా రోడ్ అయితే చాలా బాగుంది. జనాలకు కూడా చాలా చక్కగా వెళ్ళి వస్తున్నారు. తప్పల స్వామి, బేతాలపురము, మనసా మండలం. ఎలా ఉంది ఇక్కడ? అంతకుముందు పవన్ కళ్యాణ్ అభివృద్ధులు మాత్రం పర్లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన రోడ్డు ఎలా ఉంది? అంతకుముందు ఎలా ఉంది? మాత్రం సూపర్గా చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం ఎప్పుడు కూడా ఇది ఒక 30-40 సంవత్సరాల నుంచి కూడా దీనికి రోడ్డు లేదు. గత వైసీపీ ప్రభుత్వం కూడా రోడ్డు అన్నారు కానీ రోడ్డు మాత్రం పడలేదు. ఇప్పుడు డెవలప్మెంట్ మాత్రం బాగుంది. అంటే అభివృద్ధి అవుతుంది. ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. అన్ని కూడా బాగుంది. ఇది సముద్రంకి వెళ్ళే దారి కదా, అంటే ఊరు లేకపోయినా ఒక రోడ్డు వేసారు పవన్ కళ్యాణ్ గారు. ఎలా అనిపిస్తుంది? మా బెమ్మను కనిపిస్తుందండి. మేము గత టీడీపీలో ఉన్నామంటే 30-40 సంవత్సరాలు టీడీపీలో ఉన్నాం. అప్పుడు ఇలా ఇప్పుడు పడింది. వేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఈ రోడ్డు అవ్వలేదు సార్. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక పడింది. గత వైసీపీ ప్రభుత్వంలో మాకు సచివాలయం కానీ ఏవి కూడా ఇక్కడ బేతాలపురం పంచాయతీలో ఏది కూడా ఓపెనింగ్ కూడా చేసుకోలేదండి. నెక్స్ట్ ఇప్పుడే ఓపెన్ చేసుకున్నాం. ఇది ఒకటి. ఈయన పంచాయతీ శాఖ తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నాక ఎలా ఉంది మీ గ్రామం? ఎలా ఉంది? గ్రామం ప్రతి విలేజ్లో రోడ్లు, డ్రైనేజ్ అన్నీ అవుతున్నాయి. ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. నెక్స్ట్ టైం ఉంది కదా, పూర్తి చేస్తాం. ఓకేనా, థ్యాంక్స్ సార్. అన్న మీ పేరు? నా పేరు గుంటికామయ్య, బేతాలపురము క్యాషియర్గా, గ్రామ క్యాషియర్గా ఉన్నాము. మేము సముద్రంలో యాడ్ చేస్తుంటాం. మరి మీ సముద్రానికి రోడ్ లేదంటే ముందు రోడ్డు ఏం బాగోలేదన్న. అసలు లేదు రోడ్డు, అంతే కంకర రోడ్డు. అది ఇది శవాలోకి వెళ్ళిన రోడ్డు అనమాట. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అది? తాతల ముందాతల నుంచి ఇది గోర్జున్ను. అప్పుడు వైసీపీ ప్రభుత్వం కంకర రోడ్డు వేశారు. అంతా టూరిస్టులకి, నెక్స్ట్ ప్రజలకి బయట పిక్నిక్లు చేసుకోవడానికి బీచ్కి చాలా సూపర్గా. బీచ్ దగ్గర కుర్చీలు అన్నీ కరెంట్ అన్నీ బాగానే ఉన్నాయి. బాగానే వచ్చాయి. ఈ రోడ్డు డైరెక్ట్ బీచ్కి వెళ్ళింది. బీచ్కి సముద్రం దెబ్బతో ఉంది. కుర్చీలు కూడా గ్రామస్తుల ద్వారాగా ఇచ్చారు.